ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ మరొకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని అత్యంత కృప మీ అందరికీ తోడైందని, దేవుని వాక్కును బట్టి మీరు ప్రతిరోజు ధైర్యపరచబడుతున్నారని, ఆయన వాక్కు మిమ్మల్ని ఆత్మీయంగాను శారీరకంగాను కూడా బలపరుస్తుందని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. ఈ ఉదయాన్నే మీకు అనేకమైన ప్రాముఖ్యమైన ఎంతో విలువైన పనులు ఉండి ఉండొచ్చు. వాటి కొరకు మీరు వెళ్తూ ఉండొచ్చు. మీ జీవితంలో ఎంతో బిజీ షెడ్యూల్ ఉండి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఉదయాన్నే అయ్యా, వాటన్నిటికంటే నీవే నాకు ప్రాముఖ్యమైన వాడవు. ఎందుకంటే వారెవ్వరూ కూడా నా కొరకు ప్రాణం పెట్టలేరు కూడా. నీవు మాత్రమే నా కొరకు ప్రాణదానం చేశారు. అందుకే వాటన్నిటికంటే ముఖ్యంగా, వారందరికంటే ముఖ్యంగా ఉదయాన్నే నిన్ను కలుసుకోవడానికి, నీతో మాట్లాడడానికి నేను వస్తున్నానయ్యా. నన్ను అంగీకరించండి, నా ప్రార్థన అంగీకరించండి, నా జీవితం అనే ఈ అర్పణను స్వీకరించండి అయ్యా అని దేవుని చేతులకు మీ జీవితాన్ని సమర్పించుకుంటూ వాక్యముతో ప్రార్థనతో మీ దినమును ప్రారంభించండి. దేవుడు అద్భుతకరంగా మిమ్మల్ని నడిపిస్తాడు. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సమస్యల్లో ఉంటే తప్పకుండా మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుని బలమైన చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీ ప్రతి సమస్యకు కూడా సొల్యూషన్. దేనిని బట్టి అధైర్యపడకండి. సృష్టికర్త చేతులు మీరున్నారు. ధైర్యంగా ఉండండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 4వ అధ్యాయము 8వ వచనము. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు ఒకవేళ ఒంటరిగా ఉన్నా ఇక భయపడొద్దు. ఎందుకంటే దేవుడే నిన్ను సురక్షితంగా నివసింపచేస్తాడు. ఒకవేళ నీ జీవితంలో నీకు ఎదురవుతున్న నీ స్థితిగతులను బట్టి, నీ పరిస్థితులను బట్టి అందరూ విడిచిపెట్టినట్లుగా, ఎవరు నాకు తోడుగా లేరు, ఎవరు నాకు మాట సహాయం కూడా చేయడం లేదు, నేను ఒంటరిగానే పోరాడుతున్న నీ పరిస్థితుల్లో ఒంటరిని అయిపోయాను, ఎవరైనా నాకు తోడుంటే బాగుండని నీకు అనుకోవద్దు. ఎందుకంటే ప్రభువును నీ స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్షణ పొందుకొని ఆయన రక్తంలో నీ పాపములు కడుక్కొని ఆయన మార్గంలో నడుస్తున్న నీవు ఇక ఒంటరివి కాదు. ఆయన తప్పక నీకు తోడుగా ఉంటారు. నేను అనాథలుగా విడువనని వాగ్దానం చేశారు. ఆయన నిత్యము నీకు తోడై ఉంటాడు. నువ్వెక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రతి పరిస్థితిలో ఆయన నీకు తోడై ఉంటాడు. ఒకవేళ ఈ లోకంలో నీవు నమ్మిన వారు నీ పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నీకు తోడుగా ఉన్నారేమో, నీకు కూడా ఉన్నారేమో. నీకు శ్రమలు ఎదురైనప్పుడు, నీకు కష్టాలు ఎదురైనప్పుడు వారందరూ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. ఇంతమంది నాకు కూడా ఉన్నారు అనుకున్నాను, కానీ ఈరోజు నేను ఒంటరిని అయిపోయాను, నాకు సహాయకులు ఎవ్వరూ లేరు అని నువ్వు అనుకుంటున్నావా? భయపడొద్దు. ఎందుకంటే ఇక్కడ దావీదు మహారాజు కూడా అదే విధంగా అంటున్నాడు. దావీదు కూడా తన జీవితంలో అనేక శ్రమల గుండా వెళ్ళాడు. స్వంత వారే శత్రువులుగా మారిపోయి దావీదును ఒంటరిని చేసేశారు. అందరూ ఉండి కూడా ఎవరూ లేనివాడుగా ఒంటరిగా కొండల్లో గుట్టల్లో తిరుగుతున్నాడు. భయంకరమైన ఒంటరితనాన్ని అనుభవించి అప్పుడు చెప్తున్నాడు, ఈ లోకమంతా మాయే, ఈ లోక సంబంధమైన మనుషులందరూ కూడా మాయే. స్వంత వారు అనుకుంటాం, కానీ వారందరూ ఏదో ఒక రోజున మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నా జీవితంలో కూడా అదే జరిగింది. నేను ఒంటరివాడనైనా కూడా దేవుడు నన్ను సురక్షితంగా నివసింపచేశాడు. ఆయన మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. ఆయన మాత్రం నన్ను త్రోసివేయలేదు. ఆయన మాత్రం నాకు దూరం అయిపోలేదు. దేవుడు మాత్రం నా ప్రక్క నుండి, నా ఆపదలన్నిటి నుండి విడిపించి, నా శ్రమలన్నిటి నుండి విడిపించి, అందరూ నన్ను చంపచూచిన ప్రభు మాత్రం నాకు తోడుగా ఉండి నన్ను సురక్షితంగా ఉంచారు. ఇలా బ్రతికించి నిలబెట్టారని దావీదు మహారాజు అంటున్నాడు. నిజమే, నీ జీవితంలో కూడా ఒకవేళ ఈ విధంగానే నీ వారు అనుకున్న వారందరూ కూడా
నీకు కష్టాలు రాగానే నీకు దూరం అయిపోయారేమో, అయినా భయపడొద్దు. అందరూ విడిచిన వేళ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అందరూ త్రోసివేసిన వేళ ప్రభువు నిన్ను త్రోసివేయకుండా నిన్ను ఎత్తుకుని నడిపిస్తాడైనా. చూడండి, బైబిల్ గ్రంథంలో నిస్సహాయ స్థితిలో కదలలేకుండా మెదలలేకుండా భయంకరమైన వేదనకర పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తి దగ్గరకు ప్రభు వెళ్ళి, నువ్వు స్వస్థపడాలని అనుకుంటున్నావా, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు ఆయన కూడా ఇదే విధంగా అంటున్నాడు, అయ్యా నన్ను స్వస్థపరచడానికి ఎవ్వరూ లేరయ్యా, నేను ఒంటరివాడను, నేను ఒంటరిగానే అనేక సంవత్సరాలుగా ఇక్కడ పడి ఉన్నానని చెప్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి పడి ఉన్న వ్యక్తి ఏ విధంగానే ప్రభువుకు చెప్తున్నాడు, అయ్యా నేను ఒంటరిని, నాకెవ్వరూ లేరయ్యా అని. దిక్కులేని వారిని రక్షించే ప్రభువు, దీనులను పైకి లేవనెత్తే ప్రభువు, ఆయనను రక్షించడానికి ఆయన దగ్గరికి వెళ్ళారు. అయితే ఆ విషయము ఆ వ్యక్తి తెలుసుకొనకుండా, నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా అని అడిగినప్పుడు నాకెవరూ లేరంటున్నాడు. అయితే ప్రభువు వెంటనే, నేనున్నాను కదా, నేను నీ దగ్గరికి అందుకే వచ్చాను, నేను నిన్ను లేవనెత్తుతానని, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువు అని మాట పలుకుగానే అన్ని సంవత్సరాల నుండి ఒంటరిగా నిస్సహాయ స్థితిలో ఏడుస్తున్న వ్యక్తి సంతోషంగా లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా ప్రభు ఈరోజు ఇదే మాట చెప్తున్నారు. మీరు కూడా మీ జీవితంలో నాకెవ్వరూ లేరు, నన్ను ఆత్మీయంగా బలపరచడానికి ఎవరూ లేరు, శారీరకంగా నాకు సహాయకులు ఎవరూ లేరు, మానసికంగా నన్ను సంతోషపెట్టేవారు ఎవరూ లేరని అనుకుంటే ఈ మాటలు వింటున్నారా? ఈరోజు ప్రభు నీకున్నానని చెప్తున్నారు. ఈ లోకంలో మనుషులు ఎవరూ లేకపోయినా భయపడొద్దు, నేను నీకున్నాను. ఆనాడు ఆ వ్యక్తిని ఏ విధంగా స్వస్థపరిచాను, నేను ఒంటరినని చెప్తున్న ఆ వ్యక్తికి నేను ఏ విధంగా తోడుగా ఉన్నానో, ఈ లోకంలో మనుషులు ఎంతమంది ఉన్నా చేయలేని ఒక అద్భుతాన్ని ఆయన జీవితంలో నేను ఏ విధంగా జరిగించి ఆయనను లేవనెత్తానో, అదేవిధంగా నేను నీ జీవితంలో కూడా చేయగలుగుతాను, నిన్ను కూడా లేవనెత్తుతాను. అయితే నీవు నన్ను ఎలా వచ్చేవి నీ జీవితంలోనికి, నేను నిన్ను స్వస్థపరచడానికే, నిన్ను లేవనెత్తడానికే ఈరోజు నీతో మాట్లాడుతున్నాను. కాబట్టి నన్ను ఎలా వచ్చేయండి అని ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతుండగా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరే బాధలో ఉన్నా, ఏ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నా, లేవలేని స్థితిలో ఉన్నా, నిస్సహాయ స్థితిలో ఉన్నా, ఇక ఎవరు సహాయం చేసినా ఇక పని జరగదు అంటూ ఉన్నా, ఇక అంతా అయిపోయిందని అందరూ అంటూ ఉన్నా, నీకు సహాయం చేయడం కొరకు ప్రభు ఉన్నాడు. ఆయన చేతికి నీ చేతిని అప్పగించు. అయ్యా, ఇంతవరకు ఈ లోకంలో నాకు అందరూ ఉన్నారనుకున్నాను, అయితే నాకు తెలిసింది ఇప్పుడు నాకు ఎవరూ లేరనే సంగతి. నీవే నాకు తోడయ్యా, నీవే నాకు దిక్కయ్యా, నీవుంటే నాకు చాలయ్యా అని ఆయన చేతులకు కనుక మీ జీవితాన్ని అప్పగించుకుంటే ఆయన తప్పకుండా నిన్ను లేవనెత్తుతారో, ఆశ్చర్యకరమైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు, నీ పరిస్థితులన్నిటి నుండి దాటిస్తాడు. అందువల్ల ఈరోజు ఇంకా నేను ఒంటరిని అనొద్దు, ప్రభు నాకు తోడుగా ఉన్నాడని ఒక్క మాటే పలకండి. నాకెవరూ లేరు, నేను ఒంటరిని ఇంకెప్పుడు కూడా పలకొద్దు. ప్రభువుని దుఃఖపెట్టొద్దు. నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడవను, ఎడబాయనని రోజు నీతో మాట్లాడుతూ అనేక వాగ్దాలు నీకు ఇస్తూ నిన్ను నడిపించాలని కోరుకుంటున్నారు ఆయన. కాబట్టి ఆయనను దుఃఖపరచకుండా, నాకెవ్వరూ లేరు అని పదే పదే ఆయనను బాధపరచకుండా, నా ప్రభు నాకున్నాడని నిత్యము పలకండి. ఆయన నీ దగ్గరగా ఉంటాడు, నీ తోడుగా ఉంటాడు, నిన్ను విడవకుండా, నిన్ను ఎడబాయకుండా నిన్ను నడిపిస్తాడు. కాబట్టి అందరం కూడా హృదయపూర్వకంగా ప్రభు చేతులకు మనల్ని సమర్పించుకుంటూ, ఎవరు నన్ను చేయి విడిచినా నాకు భయం లేదయ్యా, మీరు నాకు తోడుగా ఉండగా ఈ లోకంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా పర్వాలేదయ్యా అని దేవుని చేతులకు మన జీవితాన్ని సమర్పించుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈరోజు మమ్మల్ని క్షేమంగా లేపి నిన్ను ఘనపరిచి, నిన్ను స్తుతించి, నిన్ను ప్రార్థించి అద్భుతకరమైన తరుణాన్ని మరి ఒకసారి మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలయ్యా. ప్రతి దినము మాతో మాట్లాడుతున్నారు, ప్రతి దినము మమ్మల్ని దర్శిస్తున్నారు. అందరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీరు ఒంటరిగా ఉన్నా భయపడొద్దు, నేను మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతానని ఈరోజు వాగ్దానం చేశారు. ఎంతమంది ఒంటరిగా ఉండి మాటలు వింటున్నారో, అందరూ ఉన్నా కూడా ఒకవేళ ఒంటరితనాన్ని ఎంతమంది అనుభవిస్తున్నారో, అన్నీ ఉన్నా కూడా నేను ఒంటరినని ఎంతమంది దుఃఖంతో ఉన్నారో, ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి ఒంటరితనం నుండి వారు విడిపిస్తున్నందుకు వందనాలు. వారి జీవితంలో నేనున్నానని గొప్ప ధైర్యాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు. అవును తండ్రి, ఈ లోకంలో తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా
బంధువులు స్నేహితులని ఎవ్వరైనప్పటికీ కూడా కొంతకాలమే మాతో ఉంటారు. నీవు మాత్రం నిత్యుడగు తండ్రిగా ఉంటావయ్యా. నీవు మాత్రమే శాశ్వతము. నీ ప్రేమ మాత్రమే శాశ్వతమైనదే తండ్రి. ఈ యొక్క గొప్ప సత్యాన్ని మాకు తెలియచేసి ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, అనేక మంది బిడ్డలు వారి ప్రార్థనా అవసరాలు మాకు తెలియచేస్తున్నారు. అందరం కలిసి ఈరోజు మేము అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ, నీ బలమైన చేతులకు అప్పగిస్తున్నాను ప్రతి ఒక్కరిని. మా ఆత్మీయ కుటుంబంలో ఒక్కొక్కరిని కూడా మీరు తాకండి. ప్రతి కుటుంబంలో మీరు అడుగుపెట్టండి నాయన. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యతిరేక శక్తులను అణచివేయండి. ప్రతి కుటుంబంలో ప్రతి రోగపు శక్తులను అణచివేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న పాపపు శక్తులను అణచివేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వ్యసనాల శక్తిని అణచివేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న అప్పుల కాడిని విరగొట్టండి. ప్రతి కుటుంబంలో ఉన్న అనారోగ్యం అనే సమస్యలను విడిపించండి. వ్యాధులను విడిపించండి అయ్యా. విడుదల దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న ఉద్యోగ బంధకాలను విడిపించండి. వ్యాపారాల నష్టాలను విడిపించండి. ఆర్థిక లేమి నుండి విడిపించండి అయ్యా. కుటుంబ సమస్యలను విడిపించండి అయ్యా. విడిపోయిన భార్య భర్తను తిరిగి కలపండి తండ్రి. పడిపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి నాయన. గర్భఫలంలోకి ఎంతమంది దుఃఖంతో ఉన్నారో ప్రతి గర్భమును ముట్టండి. పరిశుద్ధాత్మనికి అసాధ్యమైంది లేదయ్యా. అద్భుతం చేయండి. వివాహాలు కాక సంవత్సరాలు గతించిపోయి దుఃఖంలో బాధతో నేను ఒంటరిని అనుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండి లేవనెత్తండి. అనేక కోర్టు సమస్యలతో సతమతమైపోతూ అనేక సంవత్సరాలుగా దుఃఖంతో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి. నేను అద్భుతం చేయండి. ప్రతి ఉద్యోగ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. చేతి పనులను దీవించండి. వ్యవసాయాలను అభివృద్ధి చేయండి. పాడి పంటలను అభివృద్ధి చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి తండ్రి. 10th ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్ ఎగ్జామ్స్ కొరకు, ఇంకా ఏ ఎగ్జామ్స్ కొరకు అయితే ఏ బిడ్డలు ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి మీరు తోడయండి. మీ జ్ఞానాత్మతో నింపి నడిపించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడై ఉండండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారిని నీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ఈ నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నూతన కార్యములు వారి చేతులు జరిగించండి. ఇది మనం ప్రారంభిస్తుండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించండి. వారు వెళ్ళే ప్రతి త్రోవలో మీరు తోడుగా ఉండండి. వారి మార్గంలో నీ దూతలను తోడుగా ఉంచండి. వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. వారు చేసే ప్రతి ప్రయత్నమును కూడా మీరు దీవించి ప్రతి దానిలో కూడా సఫలత దయచేసి ఈ దినమును ముగించటానికి కృప చూపిస్తారని ప్రతి ఒక్కరిని బలమైన చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్న ప్రియమైన బిడ్డలందరినీ కూడా చేతులు పెడుతున్నాను. స్వంత వారిని విడిచి దూర దేశంలో నేను ఒంటరిగా ఉన్నానని ఎంతమంది దిగులుతో ఉన్నారో ప్రతి నిమిషము నీ ప్రియమైన బిడ్డలందరికీ మీరు తోడే ఉన్నారని నమ్మి నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఇంతవరకు మీరు ఎంత ఒంటరితో నన్ను అనుభవించినా ఈరోజు దేవుని వాగ్దాన్ని గట్టిగా పట్టుకోండి. నేను ఎంత ఒంటరిగా ఉన్నా ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన నన్ను సురక్షితంగా నివసింపచేస్తున్నాడు. ఆయనకి మహిమ కలుగునుగా. కానీ ఆయనను స్తుతించండి. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు తప్పక ఆమెనని కామెంట్ చేయండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేడు నడిపించును గాక.